అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ప్రత్యేకంగా ఆఫీస్ ఆటోమేషన్ లేదా ట్రబుల్ షూటింగ్ లేదా వెబ్ డిజైనింగ్ టెక్నికల్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ని ఆ గ్రూప్ 2 అప్లికేషన్లో ఏ విధంగా ఫిలప్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. అలాగే రెండోది, మనకి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు క్వాలిఫికేషన్ బీటెక్ ఉన్నవారు ఏ విధంగా ఫిలప్ చేయాలి క్వాలిఫికేషన్ అనేది కూడా అడిగారు. సో ఈ రెండు సింపుల్గా చూద్దాం, చాలా జాగ్రత్తగా వినండి. మొదటిది ఓటీపీఆర్లో టెక్నికల్ సర్టిఫికేట్ క్వాలిఫికేషన్ ఏ విధంగా టైప్ చేయాలనేది చూద్దాం. మొదటిది గ్రూప్ 2కి సంబంధించిన అప్లికేషన్ కాబట్టి ఇది మొదటిగా ఏపీఎస్సి వెబ్సైట్ క్లిక్ చేసి దాంట్లో 3 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ ఏపీఎస్సి వెబ్సైట్, ఓటీపీఆర్, అలాగే ఆన్లైన్ అప్లికేషను. ముందుగా అయితే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే ముందుగా ఓటీపీఆర్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చూసుకున్న తర్వాత మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ చూసుకోవాలి. మొదటగా ఓటీపీఆర్ చూడండి. తర్వాత మీరు ఓటీపీఆర్ క్లిక్ చేసిన తర్వాత 2 ఆప్షన్లు అడుగుతుంది. డైరెక్ట్ ఓటీపీఆర్, మాడిఫై ఓటీపీఆర్ అని. మాడిఫై ఓటీపీఆర్ అనేది చూడండి. అది చూసినప్పుడు మీరు అక్కడ లాగిన్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అవి టైప్ చేయండి, లాగిన్ అవ్వండి. అందులో లాగిన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది డేటా. సో లాస్ట్లో కొంత ఎడిషనల్ క్వాలిఫికేషన్ అన్న ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసినప్పుడు మీరు ఆ టెక్నికల్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ అనేది యాడ్ చేయాలి. మొదటిది ఇక్కడ స్పెషలైజేషన్ కానీ లేదంటే మీకు క్వాలిఫికేషన్ కానీ అడిగిన చోటల్లా మీకు ఏదైతే సర్టిఫికేట్ ఉందో టెక్నికల్ సర్టిఫికేట్, అది వెబ్ డిజైన్, ట్రబుల్ షూటింగ్ లేదా ఆఫీస్ ఆటోమేషన్, అది అక్కడ టైప్ చేయండి. 2, యూనివర్సిటీ ఏదనేది అడుగుతారు. మీకు టెక్నికల్ సర్టిఫికేట్ వచ్చిన దాని మీద ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అని. అది టైప్ చేయండి. అయితే ఇక్కడ యూనివర్సిటీలో మనకు కనిపించదు కాబట్టి అదర్స్ అని క్లిక్ చేసి చివరిది అక్కడ మీరు ఈ ఏపీఎస్బిటెట్ బోర్డు అనేది టైప్ చేయాలి. అలాగే మీరు ఏ కాలేజ్ అనేది ఉంటుంది ఆ సర్టిఫికేట్ మీదే, లేదా ఇన్స్టిట్యూట్ అని ఏ ఇన్స్టిట్యూట్లో చదివారో అది కూడా ఉంటుంది, అది టైప్ చేయండి. అలాగే ఆల్ టికెట్ నెంబర్ కూడా ఆ సర్టిఫికేట్ మీద ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన డేట్, అంటే ఆ సర్టిఫికేట్ ఎప్పటి నుంచి వ్యాలిడిటీ అనేది కూడా, లేదా ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది కూడా ఉంటుంది. అక్కడ సర్టిఫికేట్ మీద ఉన్న డేట్ని ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ చేసేయండి. ఒకసారి చెక్ చేసుకొని సో క్లియర్ కట్గా అయిపోతుంది. సో ఇది ఒకటి, మాడిఫై ఓటీపీఆర్ మాడిఫికేషన్ సంబంధించి టెక్నికల్ సర్టిఫికేట్ ఎలాగ ఫిలప్ చేయాలన్నది. రెండోది, మనకి ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ గ్రూప్ 2 అప్లికేషన్. ఇదైతే క్వాలిఫికేషన్ బీటెక్, ముఖ్యంగా బీటెక్ చదివిన వాళ్ళు అడుగుతున్నారు. వాటి గుర్తుంచుకోండి. మీరు ఆల్రెడీ ఈ ఓటీపీఆర్ మాడిఫై చేసిన తర్వాత సేమ్ ఇందాక 3 ఆప్షన్లు ఏదైతే వచ్చినాయో ఆన్లైన్ సబ్మిషన్ చేసినప్పుడు ఆ లింక్ నొక్కినప్పుడు లాగిన్ అయ్యి కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. మీకు అన్నీ తెలిసిందే. కానీ నేను ఓన్లీ క్వాలిఫికేషన్ అందులో ప్రత్యేకంగా మరలా అడుగుతుంది కాబట్టి అందులోని బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు బ్యాచిలర్ డిగ్రీ అనేది డైరెక్ట్ పెట్టేస్తారు. కానీ ఏదైనా అందులో క్వాలిఫికేషన్ ఉంటే, అంటే మీరు కామర్స్ కానీ బీకామ్ కానీ స్పెషలైజేషన్ ఏమన్నా చేసింది అక్కడ ఆప్షన్ ఉంటే అది క్లిక్ చేసుకోండి, తప్పులేదు. బీటెక్ వాళ్ళు అయితే సిఎస్సి, ఐటీ అనేది కొన్ని ఉంటాయి, లేదా బీసీ అనే ఉంటుంది. అవి డైరెక్ట్గా ఉంటే క్లిక్ చేసుకోండి. కానీ బీటెక్లోనే ట్రిపుల్ ఈసీఈ, మెకానికల్, సివిల్ ఇలాంటివి చేసిన వాళ్ళు ఉన్నట్లయితే మాత్రం వాళ్ళు చేయాల్సింది ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అన్న ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేయండి, సరిపోతుంది. ఎందుకంటే మనకు ఉన్న క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో, ఉదాహరణకి నేను ట్రిపుల్ అనుకోండి, ఆ ట్రిపుల్ సంబంధించి ఎక్కడా లేదు కాబట్టి మీరు ఆ ఆప్షన్ నొక్కండి. బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అన్న ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయండి, సరిపోతుంది. మీకు అర్థమయ్యే ఉంటుందని భావిస్తున్నాను. నేను మీ సతీష్ కుమార్, సైనింగ్ ఆఫ్. జై హింద్.